హనుమంతుని జన్మతిథి వైశాఖ బహుళ దశమి. ఆయన జన్మ నక్షత్రం పూర్వభాద్ర. అయితే స్వాతి నక్షత్రానికి హనుమంతుడు అధిదైవం. హనుమత్ జయంతి నాడు ఖగోళంలో స్వాతి నక్షత్రం చుట్టూ వానర ఆకారంలో చుక్కలు కనిపిస్తాయి. హనుమంతునికి సంబంధించిన ప్రతి పర్వం ఖగోళ విశేషాలతో ముడిపడినదే. వైశాఖ బహుళ దశమి శనివారం పూర్వభాద్ర నక్షత్రంలో హనుమంతుడు జన్మించాడని పరాశర సంహిత వివరిస్తోంది. అలాగే స్వాతం కుజే శైవ తిథౌతు కార్తీకే కృష్ణం జనా గర్భత ఏవ సాక్షాత్ కార్తీక బహుళ చతుర్దశి స్వాతి నక్షత్రం మంగళవారం మారుతాత్మజుడు జన్మించాడని వైష్ణవ మతాబ్జ భాస్కరం తెలియజేస్తోంది. ఇంకా చైత్రమాసే శితే పక్షే పౌర్ణమాస్యాం కుజే హని చైత్రశుద్ధ పౌర్ణమి నాడు ఆంజనేయుడు ఉదయించాడని తంత్రసారం స్పష్టం చేస్తోంది. మన ఋషులు అపార ప్రజ్ఞావంతులు. వారికి సృష్టిలోని అణువణువుతోనూ పరిచయం ఉంది కాబట్టే వారు భూగోళంపై నడయాడుతున్న ఖగోళంలో ఎక్కడ ఎప్పుడు ఏది జరుగుతోందో లెక్కకట్టి చెప్పగల మేధాసంపత్తి గలవారు. వారు ఖగోళంలో ఏర్పడే మార్పులను బట్టి పర్వాలను నిర్ణయించారు. ఈ సాంప్రదాయం వేదకాలం నుంచి ఉంది. ప్రాతర్యావణ ప్రథమ యజధ్వం అంటోంది ఋగ్వేదం. అంటే ఏ రోజు ఏ నక్షత్రం ఉంటుందో ఆ రోజు ఆ నక్షత్రానికి సంబంధించిన అధిదేవత పూజలు అందుకుంటాడు. వినాయక చవితి, హనుమత్ జయంతి అలాంటివే. భాద్రపద మాసంలో హస్తా నక్షత్రం రోజున వినాయక చవితి నిర్వహించుకుంటాం. అంటే హస్తా నక్షత్రానికి అధిదేవత వినాయకుడు. ఆ విధంగానే హనుమంతుని జన్మ నక్షత్రం స్వాతి. అమోఘమైన శక్తివంతమైనది ఈ నక్షత్రం. అమిత వేగవంతుడు, బలసంపన్నుడైన వాయుదేవుని అంశతో పుట్టినవాడు హనుమంతుడు. కాబట్టి అజేయ పరాక్రమవంతుడయ్యాడు. ఎవ్వరికి అలవికాని సముద్రాన్ని లంఘించాడు. లంకలో అశోకవనాన్ని విచ్ఛిన్నం చేశాడు. ఈ క్రమంలో బలవంతులైన ఎందరో రాక్షసుల్ని సంహరించాడు. స్వాతికార్తె సమయంలో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుంది. ఆంజనేయుడు సముద్రాన్ని దాటే సమయంలో కూడా ఆయన వేగానికి సముద్రం అంతా కకావికలమైపోయింది. అలాగే స్వాతి నక్షత్రం శుక్రగ్రహంతో కలిసి ఉంటుంది. సహజంగా ఈ రెండూ కలిస్తే గాలికి వర్షం కూడా తోడవుతుంది. ఇలాంటి సమయంలోనే వరదలు, ఉప్పెనలు, తుఫానులు వస్తాయి. మేషరాశి అస్తమించే సమయంలో అంటే సూర్యాస్తమయంలో సప్తమ లగ్నం వేళ తులారాశి అవుతుంది. కాబట్టి ఈ తులాలగ్నంలో కూడా స్వాతి నక్షత్రమే ఉంటుంది. అందుకే స్వాతి నక్షత్రం అంటే సాక్షాత్తు ఆంజనేయుడే. కాబట్టి ఇదే వైశాఖ బహుళ దశమి సమయం. ఈ వేళలోనే హనుమంతుడు జన్మించాడు. ఖగోళంలో స్వాతి నక్షత్రం చుట్టూ వానర ఆకారంలో ఉన్న చుక్కలుంటాయి. ఈ విషయంలో బాల్దియా, బాబిలోనియా, ఈజిప్ట్ దేశాల్లో లభించిన సాక్ష్యాల వల్ల తెలుస్తోంది. ఆదికవి వాల్మీకి కూడా రామాయణంలో ఈ విషయాన్ని అనుయాస్యంతి మా మధ్య ప్లవమానం విహాయస భవిష్యతి హిమే పంధా స్వాతేహే పంధా ఇవాంబరే అని పేర్కొన్నాడు. అదీకాక స్వయంగా హనుమంతుడే తాను స్వాతి నక్షత్రమని తోటి వానరులతో చెప్పుకున్నారట. ఆంజనేయుడు గొప్ప విష్ణుభక్తుడు కూడా. వియద్విష్ణు పదం వ్యోమ్ని అని అమరం చెబుతోంది. విష్ణుపదం అంటే ఆకాశం అని అర్థం. విష్ణువు ఉండే చోటు కూడా స్వాతి, శ్రవణ నక్షత్రాల మధ్య ఉంటుంది. శ్రవణ నక్షత్రం అంటే విష్ణుమూర్తి వాహనరాజమైన గరుత్మంతుడు. ససుపర్లో గరుత్మాన్ అని ఋగ్వేదం స్పష్టం చేస్తోంది. దీనే పాశ్చాత్యులు ఏక్విలా అంటారు. విష్ణుమూర్తి గరుత్మంతునికి ఆంజనేయునికి మధ్యనే ఉంటాడు. అందుకే ఆయన్ని అగ్రే ప్రాంజలి రాంజనేయ మనిషమని స్తుతిస్తారు. అన్నమయ్య కూడా హనుమంతుని విష్ణు సేవకుడిగానే కీర్తించాడు. కాబట్టి హనుమంతుని విష్ణుభక్తునిగా చెప్పడంలో ఆంతర్యం ఈ ఖగోళ వృత్తమే. స్వాతి నక్షత్రం పాశ్చాత్యులు చెబుతున్నట్టు భూటేశ్ అనే చుక్కల సమూహానికి చెందినది. భూటేశ్ అంటే రుద్రుడు. హనుమంతునికి ఆ భూతేశునితో సంబంధం ఉందని తెలుస్తోంది.